భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో మేడే సందర్భంగా శానిటైజ్ కార్మికులకు బహుమతులు అందజేసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్మికులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాయం అనంతరం హాస్పిటల్లో సెమీ ఆటోమేటిక్ ఎనలైజర్ బయోకెమికల్ మిషన్ మరియు నూతన ఫ్రిడ్జ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ ఈ రోజు మేడే సందర్భంగా శానిటైజ్ కార్మికులకు బహుమతులు అందజేయడం చాలా సంతోషకరమని 100 పడకల హాస్పిటల్ను సొంత ఇల్లులా ప్రతిరోజు శుభ్రపరుస్తూ పేషెంట్లను సొంత కుటుంబ సభ్యులుగా పలకరిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నారని కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి లెక్క చేయకుండా పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివని తెలియజేశారు. హాస్పిటల్ వైద్యులు పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని వైద్యుల కోరిక మేరకు హాస్పిటల్లో డాక్టర్లను పెంచుతున్నామని ప్రతిరోజు ఓపీ సంఖ్య క్రమంగా పెరుగుతుందని కొత్తగా మన హాస్పిటల్లో గైనకాలజిస్ట్ను నియమించుకున్నామని ఈ నెలలో 50 మందికి పైగా గర్భిణీ స్త్రీలను డెలివరీ చేశారు అని ఇదే విధంగా మెరుగైన వైద్యం ప్రజలకు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరును తీసుకురావాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెరినాకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ, సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈ హాస్పిటల్లో శానిటైజర్లో పనిచేస్తున్నటువంటి కార్మికులైనటువంటి 40 మందికి వారి పేరు పేరున నేను మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మేడే అనేది మరి కార్మికుల మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వేరే కార్యక్రమాలు నిర్వహించడంతో పండగ వంటి మరి ఇవాళ ఎంతో దీంట్లో చరిత్ర ఉంది. మేడే ఎంతో పోరాటాలు, ఎన్నో బలిదానాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అప్పులు సాధించుకొని ఈ రోజు మేడేగా ప్రకటించుకొని ప్రపంచ కార్మికుల యజ్ఞం అని చెప్పేసి ఈ మేడే అనేది మేడలో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి మీ యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ సమస్యల పరిష్కారం కోసం కూడా సమిష్టిగా కలిసికట్టుగా మీరు ముందుకు నడవాలని, మీకు ఏదైనా సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఈ మీ పని చేసే విధానంలో ఇక్కడ అన్నిటి హాస్పిటల్ నా దృష్టి తీసుకెళ్ళండి. ఎమ్మెల్యేగా నా వైపు నుంచి కూడా పై వాళ్ళతో మాట్లాడి నా సహాయ సహకారాలు మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ అన్నిటి హాస్పిటల్లో ఇవాళ ఇన్ని సేవలు చేయడం, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్స్ వారి బృందానికి, ఇంకా ఈ మధ్యనే గైనకాలజిస్ట్ వచ్చినాం. పోయిన డెలివరీ చేస్తుంటే 58 డెలివరీ చేసినాం. మామూలు విషయం కాదు. 58 పోయిన అంతకుముందు 27 డబుల్ పెరిగి
జరిగినాయి. అంటే జైన స్టాఫ్ కూడా ఇచ్చాము. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాల్సిన స్టాఫ్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు వచ్చిన పేషెంట్స్ వచ్చి వైద్యం చేయించుకుని వెళ్తా ఉన్నారు సంతోషంగా. దానికి కారణం ఏంటంటే ఎన్ని మందులు ఇచ్చిన ఎంతమంది మరి ఎన్ని మందులు ఇచ్చింది మన అవకాశం సౌకర్యాలు కల్పించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా సంతోషంగా వెళ్తాం. దానికి కారణం మరి శానిటేషన్లో పనిచేస్తున్న మీరు, సూపరింటెండెంట్ గారు, డాక్టర్లు, స్టాఫ్ నర్స్ అందరూ పాత్రలో ఉండేది. వీళ్ళందరూ కూడా మరి వందపడకల హాస్పిటల్లో మంచి పేరు వచ్చే విధంగా వందపడకల హాస్పిటల్ మంచిగా వైద్యం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నారు. అందరూ వస్తూ ఉన్నారు. ఓపీ పెరుగుతూ ఉంది, ఐపీ పెరుగుతూ ఉంది. దీనికి కారణం మీరు చేస్తున్నటువంటి సేవ మీద నమ్మకం ఏర్పడుతుంది. మీరు బాగా పనిచేస్తున్నారు కాబట్టి మీరు మరి ఇంతమందికి సేవ చేయడం అనేది మీకు దేవుడు ఇచ్చినటువంటి వరం. మరి ప్రజలందరూ మంచిగా చూడాలి, వచ్చిన వాళ్ళని ఇంకా ఓపిక జరగాలి. సౌకర్యాలు ఏదైనా శానిటేషన్ నిబంధనలు కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ ఏదైనా అవసరం